తెలంగాణ వాళ్ళగా మనం మార్చుకున్నాం. ఎందుకంటే హైదరాబాదు, రంగారెడ్డి చుట్టుముట్టు ఉన్నటువంటి లక్షలాది ఎకరాల భూములు, దాదాపు 10 లక్షల ఎకరాల భూములను కైవసం చేసుకున్నారు, ఆక్రమించుకున్నారు, కబ్జా పెట్టుకున్నారు, అక్రమంగా వాటిని స్వాధీనం చేసుకున్నారు కూడా ఆరోపణలు. అది వాటిని కాపాడడం కోసం యాంటోనీ కమిటీ నివేదికలో ఒక రికమెండేషన్ ఉన్నట్టుగా మనకు పథకాలు తెలుస్తుంది. అదేమిటంటే రాష్ట్ర విభజన జరిగి 2 రాళ్ళు ఏర్పడిన తర్వాత కూడా అంతకుముందు ఒప్పందాలు ఉంటే, అడ్జస్ట్మెంట్స్, సర్దుబాట్లు ఉంటే అవన్నీ కూడా కొత్తగా ఏర్పాటయ్యే 2 రాష్ట్రాల్లో కూడా అవి అమలు కావాలి అనేటువంటిది. అంటే రామోజీరావు గారు కబ్జా పెట్టుకున్నటువంటి 9,000 ఎకరాలు, పద్మాలయ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్, తర్వాత లగడపాటి రాజగోపాల్ గారు 11,000 ఎకరాలు వక్ఫ్ బోర్డు కవిస్తున్నటువంటి, ఇట్లా చాలా దాదాపు కొన్ని లక్షలాది ఎకరాలు, ఇవన్నీ కూడా గౌరవింపబడాలి. అవన్నీ కూడా ఇప్పుడైతే ఎవరి స్వాధీనం ఉన్నాయో వారి స్వాధీనం ఉండాలి. ఇది ఆంటోనీ కమిటీ నివేదించినట్టుగా సూచన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అట్లాగే హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఇచ్చినటువంటిది కూడా దాదాపు 10 సంవత్సరాల పాటు గవర్నర్ కమిషనర్లో, గవర్నర్ పరిపాలనలో హైదరాబాద్ ఉండాలి అనేటువంటిది, ఉమ్మడి రాష్ట్రం ఉండాలనేటువంటిది. గవర్నర్ పరిపాలనలో లా అండ్ ఆర్డరు, రెవెన్యూ, తర్వాత భూమి, ఈ 3 అంశాలు ఉండాలి అనేటువంటి స్పష్టంగా నివేదికలో పేర్కొన్నట్టుగా మనకు పత్రిక వస్తుంది. అంటే లా అండ్ ఆర్డర్ దేనికోసం? భూములు కాపాడడం కోసం, రెవెన్యూను పంచుకోవడం కోసం. ఇవి 3 ప్రధానమైనటువంటి అంశాలు. ఇవన్నీ కూడా ఉమ్మడి రాజధానిలో ఉండాలి అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పింది. అంటే వీటన్నిటిలో కూడా సీమాంధ్రులు కావాల్సినటువంటి భూములు. తర్వాత ఇంకోటి ఏమిటంటే, ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎంప్లాయీస్ యథాతథంగా ఉంటారు. తర్వాత ఇంకొక మహాఘోరమైనటువంటి అంశం ఏమిటంటే, రాబోయే తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రులు లోకల్స్గా పరిగణించబడతారు. సీమాంధ్రులు లోకల్గా పరిగణించబడుతుంటే ఇక అసలు ఫెడరల్ స్ట్రక్చర్ కానీ, రాష్ట్రాలు కానీ, ఉన్న ప్రతిపత్తి కానీ, ఇవన్నీ ఏమిటి? ఎక్కడైనా సరే ఇప్పుడు హర్యానా, చండీగఢ్ ఉంది, హర్యానా, పంజాబ్ ఉంది. పంజాబ్లో ఉన్నటువంటి పౌరులు హర్యానాలో లోకల్స్ అవుతారా? అదేం కాదు. ఎక్కడ కూడా అట్లాంటిది లేదు. ఇక్కడ మాత్రం అది పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిలో గవర్నర్ పరిపాలన పొందేటువంటి అంశాన్ని, తర్వాత యాంటోనీ కమిటీ వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని, రాబోయే 2 రాష్ట్రాల్లో ఇంతవరకు జరిగినటువంటి ఒడంబడికలు, ఇంతకు జరిగినటువంటి కేటాయింపులు, ఇవన్నీ అమలుపరచాలి, వీటన్నిటిని కూడా గౌరవించాలి అనేటువంటి దీన్ని తెలంగాణ వల్లగా మనం పూర్తిగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఎదుర్కోవడం కోసం ఇంతవరకు తెలంగాణ ఇప్పుడిప్పుడే ఉదయం అవుతున్నట్టుగా, సూర్యోదయం అవుతున్నట్టుగా చూస్తున్నటువంటి వార్తలు, కానీ ఇంకా మబ్బులు పూర్తిగా కమ్మే ఉన్నాయి. చీకటి ఇంకా ఉంది, భయంకరమైన చీకటి ఇంకా పచ్చునే ఉంది. వీటిని ఎదుర్కోవడం కోసం, వీటిని ఓడించడం కోసం, ఈ చీకటిని మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఒక పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి చర్చ, టీఆర్సీ, తర్వాత తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ అన్ని ప్రయాసంగా కూడా కోరుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ప్రభాకర్ గారిని వచ్చి 2 నిమిషాలు స్పందించవలసిందిగా కోరుతున్నాం విషయం పైన.
బాగుండేది తెలంగాణ ప్రకటన సాకారమైందని 10 తీరాలతో కూడినటువంటి హైదరాబాద్ క్యాపిటల్గా తెలంగాణ ఇస్తున్నారని గత కొంతకాలంగా మనం ఆనందపడుతున్నటువంటి ఆనందాన్ని నీరుగార్చేటువంటి పద్ధతి లోపల నిన్న ఆంటోనీ కమిటీ చాలా దుర్మార్గంగా మనం కోరుకున్న తెలంగాణ ఒకటైతే వాళ్ళు ఇచ్చే తెలంగాణ ఏమిటో స్పష్టం చేస్తున్నారు కనుక ఇవాళ మనం టీఆర్సీ వేదిక ద్వారానే చెప్పాల్సి ఉన్నది. అయ్యా మేము 1000-1200 మంది బిడ్డల్ని కోల్పోయి ఈ గడ్డ మీద రక్తతర్పణ చేసింది. మళ్ళీ ఈ 10 జిల్లాల తెలంగాణలో సీమాంధ్ర ఆధిపత్యం కొనసాగడానికి పోదు. సీమాంధ్ర రాజకీయ నాయకత్వ